శ్రీ మహారాజు గారి పేరిట సామంతుల మహీపతులు ప్రకటించినదేమనగా రాజద్రోహిగాను బందిపోటుగాను ప్రకటించబడిన ప్రతాప్ 10 రోజుల్లో బేషరతుగాను సామంతుల ఎదుట హాజరై తనంతట తానుగా లొంగిపోయినేడల అతనిపై ఆరోపణలు ఉపసంహరించుకొని ప్రతాప్ని స్వతంత్ర పౌరునిగా ప్రకటించుటకు నిర్ణయించబడినది. మోసం మోసం ముమ్మాటికి మోసం. నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నేను ఈ పరమానాన్ని నమ్మలేను. కుచితుడు రాసిన దాంట్లో కుతంత్రం ఉండి తీరుతుంది. ఇందుకైనా మంచిదని నిన్ను పట్టుకోవడానికి పని పన్నాకం. ఈ సంగతి నాకే కాదు, కన్ను పని పసిగందుకు కూడా తెలుసు. నువ్వేమంటావు? నేను అనవలసింది ఏమీ లేదు. మహారాజు గారు పంపించిన ఫర్మానా అంగీకరించి వారి ఆజ్ఞను గౌరవించడం మన ధర్మం. మీరేమంటారు? మనం ధర్మయుద్ధం సాగిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మన ఉద్యమాన్ని గ్రహించే మహారాజు గారు మనకి అవకాశం కలగజేశారు. ఇంతకంటే ఏం కావాలి? ఒకవేళ ఇది పన్నాగం అయితే నాకు ప్రమాదం తప్పదు. కానీ ప్రజా ఉద్యమం నడపడానికి మీరంతా ఉన్నప్పుడు భయం ఎందుకు? మీరు ఎంతమంది ఉంటే లాభం? నీలాంటి నాయకులు లేనప్పుడు. ఏ శక్తి లేని ప్రజలకు నాయకుడి శక్తి అవసరం, కానీ మీకెందుకు? అవసరమైతే మీలో ప్రతి ఒక్కరూ నాయకుడు లేని లోటు తీర్చగలరు. వస్తాను. సెలవు. పద, నేను వస్తాను. జోగులు, నా మాట విను. నువ్వు కూడా వస్తే ఎలా? నాకేదైనా ప్రమాదం సంభవిస్తే నువ్వే వీళ్ళందరికీ నాయకత్వం వహించాలి. మీరందరూ జోగుల నాయకత్వాన మన ఉద్యమాన్ని కొనసాగించండి. ధర్మం జయిస్తుంది. జయం మనదే. అవును, జయం మనదే. బాబు, నన్నైనా నీతో రాని నా జీవితం మట్టిపాలయ్యేలోగా ఒక మంచి పని చేశానన్న గౌరవం నాకు దక్కించు బాబు. వద్దు బాబాయ్, వద్దు. మేముండగా నీ బోటి వృద్ధులకు శ్రమ కలిగించు. యువ ప్రపంచాన్ని ముందుకు సాగను. వస్తా. శాబాష్ బాబు, శాబాష్. అభిమన్యుడిలాగా పలికాం. మీరు కట్టిపెట్టే అవసరం కలగకూడదు. మీ తరమైనా సుఖపడాలని మేమిన్ని బాధలు పడుతున్నాం బాబు. వస్తా మల్లిక. ప్రతాప్, ప్రతాప్. ఏంటి మల్లిక? ఏమిటి? నువ్వు వెళ్ళొద్దు ప్రతాప్, నాకేదో భయంగా ఉంది. పిచ్చిదానా, భయం ఎందుకు? నీకెలా నచ్చ చెప్పాలో నాకు తెలియటం లేదు ప్రతాప్. వాళ్ళు నిన్ను పిలిపించడం లేదో మోసం ఉంది ప్రతాప్. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు ప్రతాప్. ఇదంతా నీ అనుమానం. అంత సౌజన్యంగానే జరుగుతుంది. ఏది? ధైర్యంగా చూడు. వెళ్ళిరానా?
ప్రచండ ఆజ్ఞాపత్రం చదువు. శ్రీ 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 మహారాజులకు సామంతులు, ఈ రాజ్యానికి రాజులు అయిన శ్రీ శ్రీ వీర విక్రమ మహీపతుల వారు మహారాజా వారి ఆజ్ఞ ప్రకారం వెంకటాపురం నివాసి రోసయ్య కొడుకు అయిన ప్రతాప్ని ఖైదు చేస్తున్నాం. ఏమిటిది నాన్నగారు? నమ్మించి గొంతుకొస్తారా? భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. శోభ, తండ్రి దగ్గరనే ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదు. లేదు, నీ కూతురు నేనెందుకు సిగ్గుపడుతున్నాను? ప్రతాప్! నాన్నగారు, ప్రతాప్ని విడిచిపెట్టండి, లేకపోతే ప్రజలకు న్యాయం అంటే నా అసహ్యం కలుగుతుంది. నా కోసం కాకపోయినా న్యాయాన్నైనా మన్నించండి. నాన్నగారు, నా మాటలు వినండి. ప్రతాప్, మమ్మల్ని క్షమించు ప్రతాప్. ప్రతాప్ ఏమయ్యాడేమో, నాకేదో అనుమానంగా ఉందనయ్యా. నీ వెళ్ళి తెలుసుకొస్తాను. ఆగు, నువ్వు కాదు, నేనే వెళ్తాను. ఇలాగే పెడతావా? తీసుకురా. ఏమిటిది? నేనేం చేయను అమ్మాయి గారు, ఆజ్ఞ లాగుంది. అయితే నా మహల్లోనే నేను ఖైదీనన్నమాట. క్షమించండి, మీరు కోరితే ఒక ఉపాయం ఉంది. అంటే? మెల్లగా మాట్లాడండి. మీరు తలుచుకుంటే ప్రతాపుని విడిపించవచ్చు. ప్రతాప్నా? అవును. అతన్ని ఎందుకు విడిపించాలంటున్నా? ఒకప్పుడు ఆయన నాకు ప్రాణదానం చేశారు. ఇప్పుడు ఆయన నేను కాపాడగలిగితే ధన్యుణ్ణి. చూడండి. నాన్నగారు, నాన్నగారు, చేసిన పొరపాటు తెలుసుకున్నా. అలా కత్తి విసరడం చాలా పొరపాటు. తెలుసుకున్నావు, పొరపాటు బాగా తెలుసుకున్నావు. నేను అదే చెప్పాను ప్రచండుడితో, ఏదో చిన్నతనపు చేస్తని. నాన్నగారు, ఇంతకీ ప్రతాప్ ఏ శిక్ష విధించారు? ఊరి ఉరి శిక్ష? ఏ? ఏమీ లేదు. అంతకంటే పెద్ద శిక్ష మరేమీ లేదా? అటువంటి ద్రోహికి అదేం సరిపోతుంది నాన్నగారు. షహబాజ్, ఇప్పటికి అర్థమైంది నీకు ఆ ప్రతాప్ విషయం. నిజం నాన్నగారు, సావుకైనా తెగుస్తున్నాడు కానీ అనుచరుల పేర్లు చెప్పటం లేదటగా. అదేనమ్మా వాళ్ళలో ఉంది, ఉట్టి మొండి ఘటం. మొండి ఘటం అని చేతులు కట్టు కూర్చుంటావా? ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. ఎలాగమ్మా? ఎలా? అంతే. అంటే అంటే నేను ఇంకా అతనికి అనుకూలంగా ఉన్నానని అనుకుంటున్నాడు. నా మనసు మారినట్టు ఇంకా అతనికి తెలియదుగా. అందుకని ప్రతాప్తో ఒక్కసారి మాట్లాడితే అతని అనుచరుల పేర్లన్నీ ఇట్టే బయట పెట్టిస్తాను. భలే 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 పన్నాగం పన్నావమ్మా. ఈ జబ్బతో ప్రచండుడు ఊసిస్తాడు, మహారాజు గారు మెచ్చుకుంటాడు. వస్తాను నాన్నగారు. పదమ్మా పద, నేను వస్తాను. మీరు వస్తున్నారా? పదండి. తలుపుతాడు. సర్కార్ ఎవరొచ్చినా తలుపు తెరవకూడదని ప్రజల్లో వారి ఆజ్ఞ. ఓహో, నాన్నగారు, సామంతరాజులు మీరా ప్రచండుడా? మేము సామంతరాజులం. మేము ఆజ్ఞాపిస్తున్నాం. తలుపు
తలుపుతే నాన్నగారు మీరు ఇక్కడే ఉండండి. మీరు కూడా వస్తే అతనికి నమ్మకం కుదరదు. నమ్మకమా? ఓ అవు అవు. కానీ నేను ఒంటరిగా ఎలా పంపేదమ్మా? నాకేం భయం లేదు, అతను ఉన్నాడుగా. ఇదేమైందమ్మా? ఏమీ ప్రయోజనం లేదు. మన మాట అంటేనే ఆయనకి ఇప్పుడు నమ్మకం లేదు. లేదు లేదు, చెప్తాను చెప్తాను. తలుపులు గట్టిగా రాయండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తలుపులు ఎవరు తెచ్చారు? పారిపోయాడు. ఎలా పారిపోయాడు? చూస్తారే, పోయి వెతకండి. ఓడి తలుపులు మూసేయండి. సిపాయిని వెనక్కి పిలువు. వెనక్కి రండి. నడు నడు. బయట గుర్రం సిద్ధంగా ఉంది, త్వరగా వెళ్ళు. దైవంలో వచ్చి కాపాడి మీరెవరో తెలుసుకోవచ్చునా? అవసరం వస్తే అదే తెలుస్తుంది, త్వరగా వెళ్ళు.